హాయ్ హలో నమస్తే అండి. నేను మీ ఉషా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి చేద్దామండి. ఓకేనా? దానికి కావాల్సింది గోంగూరనైతే నీట్గా కడిగి ఇలా పెట్టుకోవాలండి. ఓకేనా? తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేడి చేసి కొన్ని పచ్చిమిర్చి వేసేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే గోంగూర పచ్చడికి చాలా బాగుంటుందండి. నేనైతే పచ్చిమిర్చి ఎక్కువనే వేసుకున్నా. అది వచ్చేసి 4 కట్టల గోంగూర అండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. జీలకర్ర హెల్తీకి కూడా చాలా మంచిది, చలవనిస్తుంది. ఇలా మంచిగా ఫ్రై కావాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఆకులను దీంట్లో వేసుకుందామండి. గోంగూర దీంట్లో వేసేద్దాము. చూడ్డానికి ఎంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది కదండి. కొంచెం ఇది కుక్ కాగానే చాలా తక్కువ వస్తుంది. చూడండి, చూసారా ఇప్పుడు ఎలా దగ్గరకు వచ్చేసిందో. ఒక 1 మినిట్లో ఇలా అవుతుందండి. మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. దీన్ని ఇంకొంచెం మగ్గనిచేయాలి. మంచిగా మగ్గుతేనే మనకు ఈ పుల్లటి టేస్ట్ అనేది వస్తుందండి. కొందరేమో టమాటాలు అట్లా వేస్తారండి. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి జీలకర్ర గోలిచ్చి తర్వాత దీంట్లో ఆకేస్తే అయిపోతుందండి. గోంగూర ఆకేస్తే తర్వాత నేను చెప్తాను. ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. గోంగూర రైస్ చేసినా కూడా పిల్లలకు చాలా హెల్దీ. మనం కూడా అప్పుడప్పుడు గోంగూర తినాలండి. ఇందులో 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మొత్తం ఇలా మగ్గిపోయిందండి. తొందర మగ్గుతుంది. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా మగ్గిన దాన్ని కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టాలండి. చల్లారినాక మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలానైతే మిక్సీ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ మంచిగా ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఆయిల్ మంచిగా ఉంటే బాగుంటుంది. ఆయిల్ హీటెక్కిన తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, పోపు దినుసులు వేసుకోవాలండి. అలాగే జీలకర్ర, కొంచెం ఆవాలు, తర్వాత కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి. చట్నీకి ఏదైనా ఎండుమిర్చి పోపులో వేస్తే చాలా బాగుంటుందండి చట్నీ వేసేటప్పుడు. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ఇప్పుడు మనం మిక్సీ చేసుకుంది ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇలా వేసేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అప్పుడు కొంచెమే వేసానండి, 1 స్పూన్ వేసాను, సరిపోదు. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తే సరిపోతుందండి. కారము సాల్ట్ అనేది ఎప్పుడైనా తగ్గట్టుగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలండి. చూడండి, ఇప్పుడు గోంగూర పచ్చడి రెడీ అయిందండి. ఇలా ఆయిల్ అనేది ఇలా పైనకి తేలితే మంచిగా మగ్గినట్టండి ఇది. ఇప్పుడు ఇది ఎన్ని రోజులైనా 15 డేస్ 1 మంత్ అలా స్టోరేజ్ అయితే ఉంటుందండి. ఓకేనా? ఇది వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీకు ఇంకా వేరే వెరైటీస్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేనైతే తప్పకుండా మీకు పెడతానండి వీడియో. ఓకేనా? బాయ్.